మొత్తం బీటీ రోడ్లు, పల్లెలకు పోయే రోడ్లు, పల్లెల నుంచి పొలాలకు పోయే రోడ్లు, ఎక్కువ మంది రైతులకు ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కువ రైతులు ఎక్కడి నుంచి పంట బయటకు తీసుకొస్తారనేది ఐడెంటిఫై చేసి దాని తగ్గట్టుగా వస్తుంది. అవి కూడా తొందరలో చేయడం జరుగుతుంది. ఎన్ని సంక్షేమ పథకాలు ఎప్పుడు వినటువంటి, ఎప్పుడు చూడని సంక్షేమ పథకాలు ఒక పక్క చేస్తూ ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కూడా ఒకటేసారి జరుగుతుంది కూటమి ప్రభుత్వంలో. ఈ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. అందరూ చూస్తున్నారు, చేంజ్ చూశారు. 5 ఏళ్లలో ఎంత చేశారు, ఈ 20 నెలల్లో ఎంత చేశామనేది ఒకటి ప్రజలు గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా ఈ 20 నెలల్లో చేసిన దానికన్నా రాబోయే కాలంలో ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడిప్పుడే గాడిన పడుతూ ఉంది మన ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. కొంచెం దాన్ని పూర్తిగా గాడిలో పెట్టిన తర్వాత డెవలప్మెంట్ ఇంకా పరుగులు తీస్తామని చెప్పి. ఎన్ని కిలోమీటర్ శంకుస్థాపన చేశారు కదా, ఎన్ని కిలోమీటర్లు వేయనున్నారు ఇప్పుడు? ఇది 2 కిలోమీటర్ల 2.75 కిలోమీటర్స్. దారిరెడ్డిపల్లి వరకు